హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్టిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అనిపిస్తుందా? కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? ఫోన్ కి సంబంధించిన కెమెరాస్ తోటి ఫొటోస్ తీయాలన్నా కూడా ఒక్కొక్కసారి ఫొటోస్ కూడా క్యాప్చర్ అవ్వవు, ఎందుకంటే ఇందులో స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ వీడియోలో మీ యొక్క మొబైల్ స్టోరేజ్ ఫుల్ అయితే ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా డిలీట్ చేయకుండా స్టోరేజ్ అనేది మనం ఫ్రీ చేయొచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అయితే ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ సింబల్ యాక్టివేషన్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి వాట్సాప్ ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన వెంటనే ఇక్కడ స్టోరేజ్ అండ్ డాటా అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మీడియా ఆటో డౌన్లోడ్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డాటా అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీడియా ఆటో డౌన్లోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ వెన్ యూజింగ్ మొబైల్ డాటా అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బై డిఫాల్ట్ అన్ని టిక్ మార్క్ ఉంటాయి. ఇలా టిక్ మార్క్ ఉన్నట్లయితే ఎవరైనా ఫొటోస్ మన వాట్సాప్ పంపించినట్లయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీ ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయి. ఎప్పుడైనా మీ మొబైల్లో డాటా ఆన్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా అన్టిక్ చేసేయాలి. ఇలా టిక్ మార్క్ లేకుండా చేయాలి. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. అలాగే నెక్స్ట్ మీ మొబైల్లో ఎప్పుడైనా వైఫై కనెక్ట్ చేసినట్లయితే ఆ యొక్క వైఫై ద్వారా ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. అలాంటప్పుడు దీని మీద క్లిక్ చేసి వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇవి కూడా అన్ని మీకు బై డిఫాల్ట్ అని ఆన్ లో ఉంటాయన్నమాట. ఇవి కూడా మీకు అన్టిక్ చేసేయండి. అంటే ఈ యొక్క టిక్ మార్క్ అనేవి తీసేయండి. తీసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఎప్పుడైనా మీ మొబైల్ కి వైఫై కి కనెక్ట్ అయినా కూడా మీ యొక్క ఫొటోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, వీడియోస్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అవ్వవు అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మీ ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ అనేది ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత యాప్స్ అనేది కనిపిస్తుంది కదా, యాప్స్ మీద క్లిక్ చేయాలి. యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ మేనేజ్మెంట్ అనేది కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం చాలా యాప్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. ఇందులో మీరు ఎక్కువగా ఏ యాప్ అయితే యూస్ చేస్తూ ఉంటారో ఆ యాప్ అనేది ఓపెన్ చేయాలి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే స్టోరేజ్ యూసేజ్ అనేది కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్ క్యాషే, ఇందులో 82 MB క్యాషే ఫైల్ అన్నమాట. ఇది మనకు ఎటువంటి యూజ్ ఉండదు. దీన్ని మనం క్లియర్ చేయాలి, అంటే దీన్ని డిలీట్ చేయాలి. అంటే క్లియర్ క్యాష్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క 82 MB ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయినప్పుడు మనం ఫోన్ మెమొరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, క్లియర్ అవుతుంది అన్నమాట. అలాగే మన ఫోన్ మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగే మీరు ఏ యాప్ అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో ఆ యాప్ అనేది ఓపెన్ చేసి ఇలాగే మీరు క్లియర్ క్యాష్ చేయాలి. క్లియర్ డాటా అనేది చేయదు. క్లియర్ డాటా చేస్తే ఇందులో ఉన్నటువంటి లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయి అవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. త్వరగా మీరు ఫ్రెష్ గా లాగిన్ చేసుకోవాలి. అందుకోసం చెప్పేసి క్లియర్ డాటా అనేది చేయొద్దు, క్లియర్ క్యాష్ అనేది చేయాలి అన్నమాట. అలాగే ఈ యాప్స్ లో నుంచి మీరు 2-3 months నుంచి ఏ యాప్ అయితే యూస్ చేయట్లేదు ఆ యాప్ ను అక్కడ నుండి డైరెక్ట్ గా అన్ఇన్స్టాల్ చేసేయండి. అలాంటి యాప్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ అవుతూ ఉంటాయి. మన యొక్క మొబైల్ డాటా అనేది ఖర్చు అవుతూ ఉంటుంది, ఫోన్ మెమరీ కూడా ఫుల్ అవుతుంది అన్నమాట. అందుకోసం చెప్పేసి ఇందులో యూస్ చేయని యాప్స్ ని ఇందులో ప్రాపర్ గా అన్ఇన్స్టాల్ చేసేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఇందులో టెలిగ్రామ్ యాప్ అనేది ఇందులో యూస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ యూస్ చేయని వారు ఎవరైతే ఉంటే మీరు ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
తర్వాత యాప్ను మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఇలా టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్డ్ మెసేజెస్ అని కనిపిస్తుంది చూసారా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ క్లౌడ్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. ఇందులో మనము మన గ్యాలరీలోని ఎక్స్ట్రా ఫొటోస్ కానీ ఎక్స్ట్రా వీడియోస్ కానీ అవన్నీ కూడా మనం డైరెక్ట్గా ఈ యొక్క టెలిగ్రామ్కు సంబంధించినటువంటి స్టోరేజ్ని మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే మీ యొక్క ఫోన్లో ఆ ఫొటోస్ డిలీట్ అయినా కూడా మనకు ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు ఇందులో వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తా ఎలా మనం ఈ యొక్క టెలిగ్రామ్ స్టోరేజ్ని సేవ్ చేసుకోవాలి అనే దానిని బట్టి నేను మీకు చెప్తాను. ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క థంబ్నెయిల్ ను అప్లోడ్ చేస్తున్నా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్ గా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్డీలో కావాలా హెచ్డీలో కావాలా మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇది ఎస్డీలో అప్లోడ్ అవుతుందన్నమాట. సెండ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మనకు ఎస్డీలో అప్లోడ్ అయింది. ఇలాగే మీకు ఇంపార్టెంట్ ఫొటోస్ ఏమైనా ఉంటే ఇలాగే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం వాటిని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా అప్లోడ్ అనేది చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇందులో నుంచి మీరు తర్వాత డౌన్లోడ్ చేయాలనుకుంటే ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, పైన ఈ యొక్క 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫోటో సేవ్ టు గ్యాలరీ అని కనిపిస్తుంది. ఈ ఫోటో అనేది గ్యాలరీలోకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిందన్నమాట. ఇక్కడ చూడండి రీసెంట్గా ఈ ఫోటో అనేది డౌన్లోడ్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందని అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.